ఒకవేళ కొట్టకపోతే ముందస్తు బెయిల్ అన్నా ఇవ్వండి, అరెస్ట్ చేయకుండా అనేది రెండో టార్గెట్. సో అందుకనే ఆ అబ్బాయి నిన్న అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే ఒకవేళ పొరపాటున అరెస్ట్ చేస్తారేమో అందుకని ఫ్రైడే వస్తానని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చాడు. అంటే ఈరోజు బెయిల్ వచ్చేస్తుంది లేదా కేసు కొట్టేస్తారు, దాన్ని బట్టి చూద్దాం, ఒకవేళ బెయిల్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అన్న పద్ధతిలో వాళ్ళ స్ట్రాటజీ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో కోర్టులో ఏమో ఈ అమ్మాయి ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో పోలీసుల ఛార్జ్ షీట్ అది అఫిషియల్ అథెంటిక్ డాక్యుమెంట్గా పెట్టారు ఏజ్ నిర్ధారణకి. కానీ ఇప్పుడు జడ్జి ఇట్లాంటి కేసుల్లో ఏంటంటే జడ్జికి ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏది బర్త్ సర్టిఫికేట్గా తీసుకోవాలి, అథెంటిక్ ఏది. పేపర్లలో వస్తుండేదేమో 2 బర్త్ సర్టిఫికేట్లు వస్తున్నాయి. అందులో ఒకటి మెడికల్ తెలంగాణ స్టేట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన, అప్పట్లో ఏపీ ఉమ్మడి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఆగస్టు 12, 2010 ఈ అమ్మాయి బర్త్ అనేది ఇచ్చారు. అప్పుడు ప్రకారం 10గానే వేస్తే ఈ అమ్మాయికి ఇప్పటికీ 16 ఏళ్ళు అయింది, అవ్వలేదు, ఇంకా ఆగస్ట్ రాలేదు కదా. ఆగస్ట్ 12 వస్తే 16 కంప్లీట్ అవుతాయి. అయితే జిహెచ్ఎంసీది ఇంకో సర్టిఫికేట్ ఉంది. జిహెచ్ఎంసీ సర్టిఫికేట్లో డేట్ సేమే ఉంది, ఆగస్ట్ 12 ఉంది. బట్ ఇయర్లో 2018 వేశారు 10కి బదులు. సో అప్పుడు ఈ ఆగస్ట్ వస్తే 18 ఏళ్ళు నిండుతుంది. ఆ లెక్క ప్రకారం కూడా 2025 కదా ఈ కేసు, 2025 డిసెంబర్ 31 లేదా ఇంకా టైం అక్యురేట్గా చెప్పాలంటే 2026 జనవరి 1, ఎందుకంటే 1:30 నైట్ 1:30 అలా జరిగింది కాబట్టి అది ఆల్రెడీ 12 తర్వాత కాబట్టి జనవరి 1 కింద లెక్క 2026. అయినప్పటికీ కూడా 18 ఏళ్ళు ఆమెకి నిండలేదు కాబట్టి అప్పుడు కూడా మైనరే. ఈ 2 సర్టిఫికేట్లు ఉన్నా కూడా మైనరే. సో కాబట్టి దీంట్లో ఏది తీసుకోవాలనేది ఇంకా అనవసరం. ఒకటేమన్నా మేజర్ ఉంటే ఒక సర్టిఫికేట్, అప్పుడు దీంట్లో ఏది అథెంటిక్ అని డిస్కస్ రావాలి. లేనప్పుడు ఏదైనా ఒకటే. అది కూడా అథెంటిక్ కాదనేది రేపు కోర్టులో తేలాలి. ఎందుకంటే అమ్మాయి ఆధార్లో ఏ ఇయర్ వేశారు, తర్వాత టీసీలో 10th టీసీలో ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అని చెప్తున్నారు కాబట్టి 10th టీసీలో ఏది వేశారు, ఇంకేమన్నా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్లో ఏది వేశారు, ఇంకేమన్నా ఉంటే వాటిలో ఇయర్ ఏది వేశారు, ఇయర్ ఆఫ్ బర్త్ ఏది వేశారు అనేది చూడాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రకారం మనం చూసుకున్నా కూడా వాళ్ళకి 16-17 లోపే ఉంటారు జనరల్ గా అయితే. అది మనం అలాగే ఇది ఎందుకంటే టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి. మనం ఇంటర్మీడియట్ లో 17 ఉంటారు కదా, అట్లా అనుకోవడానికి లేదు. సో అందుకని అథెంటిక్ ఏది, ఇప్పుడు చాలా మందికి ఉంటాయి, డేట్లు చేంజెస్ ఉంటాయి. అయితే ఏదో ఒక అథెంటిక్ గా ఫాలో అవుతుంటారు. జనరల్ గా ఆధార్ కార్డు చూస్తారు లేదా 10th టీసీ చూస్తారు, ఎందుకంటే దాంట్లో ఉండేదే అథెంటిక్ అని. ఒక్కోసారి అది కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, వీళ్ళు మారిపోతాయి డేట్లు. సో ఇదంతా కూడా కోర్టులో తేలాల్సి ఉంది. ఏదేమైనా నాకు తెలిసి అయితే నేను అడ్వకేట్లను కూడా అడిగాను, ఛార్జ్ షీట్ అయితే బేస్ కాదు. ఎందుకంటే ఛార్జ్ షీట్లో తప్పులు వాళ్ళు సరిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు నోటికి వచ్చని రాసి ఉండొచ్చు, దాన్ని ఎట్లా నువ్వు బేస్ చేసుకుంటావు, అది ఒకటి. రెండవది, ఈ పేట్ బషీరాబాద్ పోలీసులు 6 గంటలు కేసు తీసుకోలేదు. 6 గంటలు తీసుకోకుండా అంత డిలే చేసిన వాళ్ళు ఈ అమ్మాయి డేట్ ఆఫ్ ఇయర్, బర్త్ ఇయర్ చూసుకొని మైనర్ కాదా తేల్చుకోకుండానే పోక్సో పెట్టారా? ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో పెట్టాలంటే అంత ఈజీగా పెడతారా? నెంబర్ 1. ఒకవేళ వాళ్ళు పెట్టారనుకుందాం, దీని మీద సిట్ వేశారు. సిట్ వచ్చినాక డీసీపీ రితురాజ్ వచ్చింది, ఆవిడ చూస్తుంది కదా, ఆవిడ మొత్తం ఆమె మొత్తం ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే ఈ కేసుని ఇక్కడే కొట్టేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. మరి అక్కడ ఏమీ లేదు కదా. ఆమె కూడా ఏమంటుంది, మేము నోటీసులు ఇచ్చాము, అతను దొరకట్లేదు, వస్తే ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తామని ఆమె కూడా చెప్తుంది. అంటే ఆమె పోక్సో చెల్లదని చెప్పలే. రెండోది, ఆమె వచ్చినాక మళ్ళీ అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ అడుగుతారు కదా, నీ ఇది ఏజ్ ఎంత, ఆ రోజు ఏం జరిగింది, ఇవన్నీ మళ్ళీ అడుగుతారు కదా. మళ్ళీ అడిగి సెక్షన్లు కూడా సివియర్గా మార్చారు. అంతకుముందు 12 ఉన్నది సెక్షన్, ఆ తర్వాత 5 రెడ్ విత్ 6 పెట్టారు. దీని ప్రకారం అంతకుముందు ఉన్నదేమో లైంగిక వేధింపులు, దానికి మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష, దీనికేమో అగ్రెసివ్ పెనట్రేటివ్ సెక్స్, దీనికి 20 ఏళ్ళు మినిమం. సో కాబట్టి ఇంత రిగరస్ యాక్ట్లు పోక్సోలో పెట్టారంటేనే అసలు పోక్సో ఇతనికి వర్తిస్తుందా లేదా, ఈ అమ్మాయి మైనరా కాదా అనేదే తేలకుండా అసలు పెట్టరు.
అక్కడే తెలిసిపోదు. ఒకవేళ అవును. పెడితే వాళ్ళు ఇప్పుడు ఇరుక్కుంటారు అవును. పోలీసులు, అంటే ఎంక్వైరీ చేయకుండా. అవును. స్టార్టింగ్ నుంచి వాళ్ళందరూ మళ్ళీ మరి అటెండ్ వాళ్ళు అవ్వాల్సిందే. ఇవన్నీ వీళ్ళకి తెలీదా? మహాముదురులైన అదే సుప్రీంకోర్టు గదా! అడ్వకేట్లకి తెలీదా? ఇతని వైపు ఉన్నోళ్ళకి. అంటే ముందు బెయిల్ తెచ్చుకోవడానికి ఏదో ఒక డ్రామా ఆడదామని హ్మ్. ట్రై చేస్తున్నారా? ఎందుకంటే తెలియడం వేరు, ఫ్యాక్ట్ వేరు, ప్రజెంటేషన్ వేరు. హ్మ్. ఫ్యాక్ట్‌ని వాళ్ళు ఎలా ట్విస్ట్ చేసి ప్రజెంట్ చేసి కోర్ట్‌లో మనకు అనుకూలంగా తీర్పు గాని, లేకపోతే బెయిల్ గాని తెచ్చుకోవాలనేదే వాళ్ళ టార్గెట్. హ్మ్. సో, కోర్ట్‌లో టార్గెట్. కోర్ట్‌లో అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా అనేది కాదు. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. దీన్ని ఈ అవును. కేసుని ఎలా ట్విస్ట్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి, ఏ విషయాల్ని ఎలా తొక్కేయాలి, ఏ విషయాల్ని హైలైట్ చేయాలి, ఇవే వాళ్ళు చూసుకుంటారు. అవును. సత్యం అనే దానికి సంబంధం లేదు. కోర్టులకి, సత్యానికి చాలా దూరం ఉంటది. అక్కడ నువ్వు ఎలా సాక్ష్యాలే ఇంపార్టెంట్. అవును. అందుకనే కదా కళ్ళకి గంతలు కడతారు నేను హ్మ్. చూడనని. సో, చూడరనమాట. వాళ్ళు అవును. వింటారు. అంటే వింటే ఎవరు ప్రెజెంట్ చేసి, ఎవరు దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పగలిగితే అది. అందుకని అవును. జడ్జిలకి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్ ఉంటది. హ్మ్. విచక్షణ అధికారం ఉంటది. అవును. సో, దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ జడ్జి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ కేసుని అసలు పోక్సో కేసే లేదని కొట్టేస్తారా? లేదో పోక్సో కేసు ఉంది, అరెస్టు కంపల్సరీ చేయాలని చెప్తారా? లేదు పోక్సో కేసు ఉన్నప్పటికీ దీంట్లో అనేక అనుమానాలున్నాయి గాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వచ్చు. ఇతను ఎక్కడికి పారిపోడు. హ్మ్. ఇతని వల్ల ఏమి డేంజర్ లేదని నమ్మి బెయిల్ ఇచ్చేస్తారా? ఇస్తే మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంటు సుప్రీం కోర్ట్‌కి గూడా ఎళ్ళొచ్చు. ఒకవేళ హైకోర్టు బెయిల్ వచ్చినా హ్మ్. నిజంగా నిజాయితీ ఉంటే కోర్ట్‌కి సుప్రీం కోర్ట్‌కెళ్ళొచ్చు. ఓకే. మరి వీళ్ళు ఎళ్తారా? వీళ్ళకి గూడా అదే గావాలా? హ్మ్. తెలీదు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ స్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటదనే దాన్ని బట్టి గూడా మనం చెప్పేయొచ్చు. రేవంత్ రెడ్డి కుమ్మక్కాయడు లేదనేది గూడా హ్మ్. దాన్ని బట్టి గూడా మనం చెప్పేయొచ్చు. ఏదేమైనా ఈవెనింగ్‌కి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. రైట్. థాంక్ యూ.